హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకి గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది మీకు 10th క్లాసు +2 10+2 అర్హతతో ఇస్తున్నారనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మనకి చేరగానే 35,000 పైన శాలరీ వస్తుందండి. ఏపీ, తెలంగాణ, మేల్, ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే igcar.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. ఇక్కడ పైన అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. మనం ఇలా కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే స్టార్టింగ్ మీకు ఇక్కడ అనౌన్స్మెంట్ అని ఉంది. ఫస్ట్దే చూడండి, రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ మెడికల్ అండ్ పారామెడికల్ కేటగిరీ. ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో కావాలంటే ఇది క్లిక్ చేయాలి. నెక్స్ట్ హిందీ ఇలా ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ఇంగ్లీష్లో కావాలి కాబట్టి అది క్లిక్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. మనకి ఫస్ట్ ఓపెనింగ్ డేట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి June 1 నుంచి ఇస్తున్నారు. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చి మీకు 30th June వరకు నైట్ వరకు కూడా టైం ఉందన్నమాట. ఆలోపు మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. ఇదేంటంటే మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. త్రూ అవుట్ ఇండియా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఇస్తున్నారు. చాలా రకాల పోస్టులు గ్రూప్ని బట్టి మీకు గ్రూప్ A, B, C అనేది ఇస్తున్నారనమాట. ఇక్కడ మీరు గ్రూప్ ఏంటనేది చెక్ చేసుకోండి. పోస్ట్ కోడ్ని బట్టి కూడా మనం ఏ పోస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ పే లెవెల్ కూడా ఇలా ఉంటుందన్నమాట. ఈ పే లెవెల్ ప్రకారం ప్రతి పోస్ట్కి ఈ విధంగా వాళ్ళు పే చేస్తారనమాట. ఎంత పే అనేది కూడా బేసిక్ పే అనేది ఇక్కడ ఇస్తున్నారు. వేకెన్సీస్ ఇక్కడ ఇస్తున్నారు. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇలా చూసుకోవాలి. ఇప్పుడు మనకి గ్రూప్ ఏలో అన్నీ కూడా సైంటిఫిక్ ఆఫీసర్స్ పోస్టులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఓన్లీ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఫోకస్ చేస్తాను. ఎందుకంటే గ్రూప్ ఏ పోస్టులకి అన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. సో మనం గ్రూప్ బి అండ్ గ్రూప్ సి గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మీకు గ్రూప్ బిలో చూడండి, నర్సు ఏ ఉంది, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయన్నమాట. అదేవిధంగా గ్రూప్ సికి వచ్చేసి మీకు ఫార్మసిస్ట్, టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా ఇస్తున్నారు. ఇప్పుడు నర్సు పోస్ట్కి ఏంటంటే మనకి 27 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి పే లెవెల్ 7 ప్రకారం పే చేస్తారండి. ఇనీషియల్ పే మీకు 44,900 ఉంటుంది. దీనికి మనకి అలవెన్సెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇస్తున్నారు చూడండి, ఇనీషియల్ పే ప్లస్ అలవెన్సెస్ యాజ్ డ్యూ అండ్ అడ్మిసిబుల్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు అలవెన్సెస్ దీనికి ఎక్స్ట్రా ఇస్తారన్నమాట. వీటన్నిటికీ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మీకు గ్రూప్ బి పోస్టులకు అన్నిటికీ కూడా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 30 years ఉండాలండి. మినిమం 18 years, మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. అదేవిధంగా గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి మీకు 25 years మ్యాక్సిమం ఉండాలన్నమాట. 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఫార్మసిస్ట్ 14 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా టెక్నీషియన్కి ఈచ్ 1 పోస్ట్ ఉంది. మొత్తం కలిపి మీకు 91 పోస్టులు ఇస్తున్నారండి. అందులో గ్రూప్ బి, గ్రూప్ సి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ విధంగా ఇస్తున్నారు. గ్రూప్ ఏకి వచ్చేసి మీకు ఈ విధంగా MBBS, మీకు దీనికి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఇది మీరు చెక్ చేసుకోండి. గ్రూప్ ఏ అన్నీ కూడా నేను చెప్పట్లేదు. ఓన్లీ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి మాత్రం నేను డిస్కస్ చేస్తాను. ఇది గ్రూప్ బి కిందకు వస్తుంది, సైంటిఫిక్ అసిస్టెంట్. దీనికి వచ్చేసి మీకు డిసిప్లిన్ ఏంటంటే మెడికల్ సోషల్ వర్కర్. వేకెన్సీ 1 ఉంది, అన్రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ మెడికల్ సోషల్ వర్క్లో మీరు PG చేస్తున్న వాళ్ళు 50% అగ్రిగేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 30 years వరకు ఉండాలి. దీనికి మీకు పే స్కేల్ 44,900 ఉంటుంది. పే లెవెల్ 7 ప్రకారం ప్లస్ అలవెన్సెస్ ఇస్తారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అదేవిధంగా నర్సు గ్రూప్ బి పొజిషన్, దీనికి వచ్చి మీకు 27 పోస్టులు ఉన్నాయండి. అందరికీ కూడా ఇస్తున్నారు కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ BSc నర్సింగ్ చేసి ఉండాలి. లేదు అంటే కనుక 12th standard ప్లస్ డిప్లొమా ఇన్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ. ఈ పోస్ట్లో మీరు 12th తర్వాత మీరు డిప్లొమా చేసి ఉన్న వాళ్ళు 3 years కోర్సు, లేదంటే మళ్ళీ మీకు వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎందులో అంటే సెంట్రల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుండి వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ యాజ్ నర్స్.
ఇలా ఉన్నవాళ్ళు 12th ప్లస్ డిప్లొమా ప్లస్ నర్స్ రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నర్సింగ్ ఏ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్స్లో చేసిన వాళ్ళు, లేదంటే నర్సింగ్ అసిస్టెంట్ క్లాస్ 3 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా 3 రకాలుగా ఇస్తున్నారు. మీకు ఏది ఎలిజిబుల్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ 18 ఉంది. మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎమాల్మెంట్స్ 44,900 అండి. ప్లస్ మీకు అలవెన్సెస్ ఉంటాయన్నమాట. అదేవిధంగా సైంటిస్ట్ అసిస్టెంట్ గ్రూప్ బి వచ్చి ప్యాథాలజీ, దీనికి ఏంటంటే వేకెన్సీస్ 6 ఉన్నాయి. మీకు బీఎస్సీ చేసి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో మినిమం 60% ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. లేదంటే బీఎస్సీ చేసి పీజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, వాళ్ళు 60%తో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మినిమం 18, మ్యాక్సిమం 30 years. మీకు దీనికి 35,400 ప్లస్ అలవెన్సెస్ ఉంటాయన్నమాట. అదేవిధంగా రేడియోగ్రఫీలో ఒకటి ఉంది, న్యూక్లియర్ మెడిసిన్లో 4 ఉన్నాయి. ఈ విధంగా చూసుకోండి, సేమ్ ఉంటుంది. బీఎస్సీ చేస్తున్న వాళ్ళు ఇది రేడియోగ్రఫీలో ఉండాలి, ఇది న్యూక్లియర్ మెడిసిన్లో. బీఎస్సీ అనేది న్యూక్లియర్ మెడిసిన్లో ఉండాలి అండ్ బీఎస్సీ అనేది రేడియాలజీలో ఉండాలి. వీళ్ళు మనకి ఎలిజిబుల్ అవుతారనమాట. ఫార్మసిస్ట్కి వచ్చేసి మీకు హెచ్ఎస్సి 12th క్లాస్ ప్లస్ 2 year డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉండాలండి. 3 months ట్రైనింగ్ ఇన్ ఫార్మసీ ఉండాలి. అదేవిధంగా ఫార్మసిస్ట్గా రిజిస్ట్రేషన్ ఉండాలన్నమాట. సో వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మీకు ఏజ్ లిమిట్ మినిమం 18 years, మ్యాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ వచ్చి 29,200 ఉంటుందన్నమాట. ప్లస్ అలవెన్సెస్ యాడ్ అవుతాయి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రూప్ సి అంటున్నారు కదా, దీనికి ఆర్థోపెడిక్ టెక్నీషియన్ అనమాట. వేకెన్సీ 1, ఈసీజీ టెక్నీషియన్ 1, కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్ 1 post. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హెచ్ఎస్సి ఉండాలండి. అందరికీ కూడా 1 year సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు. ఇప్పుడు ఇది ఆర్థోపెడిక్ కాబట్టి అందులో సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా దీనికి 12th క్లాస్ చేసి ఈసీజీ టెక్నీషియన్లో సర్టిఫికేట్ ఉండాలి 1 yearది. అదేవిధంగా దీనికి వచ్చి మీకు కార్డియో సోనోగ్రఫీలో 1 year సర్టిఫికేట్ ఉండాలి 12th క్లాస్తో పాటు. వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారనమాట. దీనికి మీకు మినిమం 18 years, మ్యాక్సిమం 25 years ఉంది. మీకు పే స్కేల్ 21,700 ప్లస్ అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఉన్నాయండి. చాలా రకాల పోస్టులకు ఉన్నాయి. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి చెప్తున్నాను. దానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మీకు 12th క్లాస్ అర్హత, దాని రిలేటెడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ని బట్టి ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోండి. మీకు దేనికి సంబంధించిన వాళ్ళైతే అలా చూసుకోవాలన్నమాట. గ్రూప్ ఏ పోస్టులన్నిటికీ కూడా ఓన్లీ ఎగ్జామ్ ఉంటుందండి. ఓన్లీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మీకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి మనకి 3 stages ఉంది. Stage 1, Stage 2 అండ్ Stage 3. Stage 1లో ప్రిలిమినరీ టెస్ట్, Stage 2లో అడ్వాన్స్డ్ టెస్ట్, Stage 3లో ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ టెస్ట్కి ఏముంటుంది మీకు మ్యాథమెటిక్స్, సైన్స్ 20 questions, జనరల్ అవేర్నెస్ 10 questions. సో 50 multiple choice questions ఉంటాయి. మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks ఉంటుంది, రాంగ్ ఆన్సర్కి 1 mark కట్ చేస్తారనమాట. అడ్వాన్స్డ్ టెస్ట్ Stage 2లో మీకు సేమ్ 50 multiple choice questions ఉంటాయండి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks ఉంటుంది, రాంగ్ ఆన్సర్కి 1 mark డిడక్ట్ చేస్తారు. అండ్ మీకు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే, పోస్ట్ కోడ్ని బట్టి ఇస్తున్నారు. మీరు ఏ పోస్ట్కి సంబంధించిన వాళ్ళు అనేది చెక్ చేసుకొని, ఆ విధంగా జనరల్ వాళ్ళు 100 ఇచ్చారు, 200 ఇచ్చారు, 300 ఇచ్చారు. సో పోస్ట్ వైజ్గా అనమాట. మీరు గ్రూప్ సికి అయితే ఇది వస్తుందండి. ఎస్సీ, ఎస్టీ అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా ఉండదన్నమాట, ఎగ్జామ్టెడ్. ఓన్లీ జనరల్ వాళ్ళే పోస్ట్ని బట్టి ఇది పే చేసుకోవాలి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.